ఈ సమ్మర్‌లో చాలా పెద్ద సమస్య ఏమిటంటే యూరిక్ యాసిడ్. దీనివల్ల కిడ్నీ స్టోన్స్, ఆ తర్వాత ఇంకా గౌట్ ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే దీన్ని కంట్రోల్ చేసేటువంటి నేచరు కొన్ని ఫ్రూట్స్‌కుంది. వీటి గురించి మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నారింజ ఇలాంటి సిట్రస్ ఫ్యామిలీ ఫ్రూట్స్ గురించి. వీటిలలో ప్రత్యేకత ఏమిటంటే వీటిలో విటమిన్ సి ఉంటుంది కదా! ఇది రక్తంలో ద్రవాలలో పీహెచ్ స్థాయిని పెంచి యూరిక్ యాసిడ్ తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే మరొకటి చెర్రీలు. చెర్రీలు యూరిక్ యాసిడ్ స్థాయిని సహజంగా తగ్గించడానికి సహాయపడతాయి. వీటిలో యాంథోసైనిన్స్ అని ఒక యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి కాబట్టి గౌట్ తీవ్రతని ఈ చర్యలు తగ్గిస్తాయి. అలాగే ఈ వేసవిలో దొరికేటువంటి పుచ్చకాయ శరీరంలో యూరిక్ యాసిడ్ని బయటకు పంపడానికి చాలా సహాయపడుతుంది. ఇది సహజమైన ఒక డయూటిక్ లాగా పనిచేసి విష పదార్థాలని అలాగే అధిక యూరిక్ యాసిడ్ని బయటకు పంపుతుంది. దీంట్లో నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి డీహైడ్రేషన్ రాకుండా చూస్తుంది. యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఏర్పడేటువంటి ప్రమాదాన్ని పుచ్చకాయ తగ్గిస్తుంది. తర్వాత మనం చెప్పుకోవాల్సింది బొప్పాయి గురించి. యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది విటమిన్ సితో, ఫైబర్తో, జీర్ణ సంబంధమైనటువంటి దానికి సహాయపడేటువంటి ఎంజైమ్స్తో నిండి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి, జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బొప్పాయిలో విటమిన్ సి యూరిక్ యాసిడ్ని కరిగే రూపంలోకి మార్చి మూత్రం ద్వారా బయటికి పంపడానికి సహాయపడుతుంది. తర్వాత చెప్పుకోవాల్సింది పైనాపిల్ గురించి. యూరిక్ యాసిడ్ని బయటకు పంపడానికి ఇది చాలా సహాయపడుతుంది. ఎందుకంటే దీంట్లో నీళ్లు, యాంటాక్సిడెంట్స్, విటమిన్ సి ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. ఇవి మూత్రం ద్వారా విష పదార్థాలను బయటకు పంపుతాయి. దీంట్లో బ్రోమలైన్ అనే ఒక ప్రత్యేకమైన ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్స్ని విచ్ఛిన్నం చేసి ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. తర్వాత మనం చెప్పుకోవాల్సింది యాపిల్స్ గురించి. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని ఇది తగ్గిస్తుంది. దీంట్లో ఫైబరు, మ్యాలిక్ యాసిడ్ ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ఫైబర్ ఏమో అధిక యూరిక్ యాసిడ్ని గ్రహించి బయటికి పంపితే మ్యాలిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్ని నిష్క్రియం చేస్తుంది. అది ప్రత్యేకత. తర్వాత చెప్పుకోవాల్సింది అరటిపండు గురించి. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి. ఇవి ఏం చేస్తాయి? పొటాషియం ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి వీటిలో. ఇవి రక్తంలో యాసిడ్ బేస్ సమతుల్యతని నియంత్రిస్తూ ఉంటాయి. కిడ్నీ పనితీరుని మెరుగుపరుస్తూ ఉంటాయి ఈ అరటిపండ్లు అనేవి. వీటిలో ప్యూరైన్స్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి ప్యూరైన్స్ యూరిక్ యాసిడ్ కింద మారుతాయన్న సంగతి మీకు తెలుసు కాబట్టి ఇది ఆ యూరిక్ యాసిడ్స్ నిష్క్రియం చేయడానికి సహాయపడుతుంది. తర్వాత చెప్పుకోవాల్సింది మామిడి పళ్ళ గురించి. అయితే దీనిపైన యూరిక్ యాసిడ్ పైన ఇది మిశ్రమ ప్రభావం చూపిస్తాయి. అంటే వీటిలో ఉండే ఫ్రక్టోజ్ ఏమో యూరిక్ యాసిడ్ పెంచడానికి సహాయపడితే, మరి వీటిలో ఉండే విటమిన్ సి ఏమో ఆ యూరిక్ యాసిడ్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఫైనల్గా చెప్పుకోవాల్సింది కమలాపడను పోలి ఉండేటటువంటి గ్రేప్ ఫ్రూట్స్ గురించి. ఇవి వీటిలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. విటమిన్ సి యూరిక్ యాసిడ్ని సులభంగా కరిగే రూపంలోకి మార్చి కిడ్నీలు దాన్ని బయటికి పంపడానికి సహాయపడతాయి. కాబట్టి ఈ సమ్మర్లో యూరిక్ యాసిడ్ రాకుండా ఉండాలన్నా లేకపోతే దాని నుంచి త్వరగా బయటపడాలన్నా ఈ ఫ్రూట్స్ని మీరు తీసుకోండి.